మాది ఎల్బీ నగర్ అస్తినాపురంలో ఉంటాను మేము. మా ఇద్దరికి 1999లో పెళ్ళి అయిందండి. ఇప్పటికి 25 సంవత్సరాలు అయ్యింది. ఈ 25 సంవత్సరాల్లో మరి 24 సంవత్సరాలు మేము ఎంతగానో బాధపడము. ఎందుకంటే అందరూ కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ మన సంఘస్థులు కానీ ఎవరైనా సరే పిల్లలు ఎంతమంది అమ్మ ఇదే మాట పట్టుకున్నానే మరి ఆ మాట చెప్పడానికి కూడా మేము ఎంతో బాధపడి దుఃఖంతున్నవాళ్ళం. బంధువులు స్నేహితులు అయితే వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టరు, ఇంత వయసు అయిపోతుంది, 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిపోతుంది, ఇలాగ 5 సంవత్సరాలకి ఎవరో ఒకరు నోటప్పుడు మేము ఈ మాటలు వింటూ ఉండేవాళ్ళు. వీళ్ళకి పిల్లలు పుట్టరు, పిలవడం మానేశారండి. బంధువులు స్నేహితులు అందరూ కూడా మమ్మల్ని దూరం పెట్టారు. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నప్పటికీ, ఎవరేమన్నప్పటికీ దేవుని కృపను బట్టి దేవుడు చూసుకుంటాడు. మరి పోయిన సంవత్సరం 2022లోనూ మరి ఉపవాస ప్రార్థనలోనూ మేము ఇద్దరం పాల్గొన్నామండి. కాదు యూట్యూబ్ లైవ్లో అండి, లైవ్స్ వీడియో జూమ్ కాల్ అయితే రాలేదు, యూట్యూబ్ లైవ్ చూసి మరి పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో మేమిద్దరం పాల్గొన్నాము. మరి పాల్గొనటానికి మరి దేవుడిచ్చిన ఆరోగ్యము, శక్తి, బలము మాకు ఎంతగానో ఆశీర్వాదాలు తోడుగా ఉండి మమ్మల్ని ఇంతవరకు ఈ సాక్షిని చెప్పడానికి స్టేజ్ మీద నిలబెట్టినందుకు దేవునికే మహిమ కలుగును గాక. మరి 24 సంవత్సరాల్లో మేము హాస్పిటల్ తిరగని హాస్పిటల్ లేవండి. ప్రతి హాస్పిటల్ కన్నా 30,000 40,000 ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ ఒకటే మాట చెప్పేవారు, అంతా అయిపోయిన తర్వాత నెల రోజులు 2 నెలలు చూసిన తర్వాత అమ్మ మీకు పిల్లలు పుట్టరు, మీ ఎగ్స్ లేవు అనేవారండి. కానీ మేమేమో బాధపడుతూ వచ్చేవాళ్ళం. మేము అనుకున్నాం, అమ్మ నీకు నువ్వు, నాకు నువ్వు, నీకు నేను అని చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని అలాగున్నాం. దేవుడు అబ్రహాముని సారాన్ని ఆశీర్వదించిన నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాన్నాడు కదా, అలాగనే మేము ఆశీర్వదింపబడతాము, మనం ఆశీర్వదింపబడతాము అని అందరితో మేము కూడా చెప్పుకుంటూ జీవించగలిగామండి. మరి లాస్ట్కి 2023 సంవత్సరంలోను 2004 సంవత్సరం వరకు కూడా మేము హాస్పిటల్ తిరుగుతూ లాస్ట్కు రిజల్ట్ ఇచ్చారని పార్టీ నేను హాస్పిటల్ సికింద్రాబాద్లోను సంగీత్ సిగ్నల్ దగ్గర ఇంకా మీకు పిల్లలు పుట్టరు అన్నారండి. మేము అనుకున్నాం సరే, బాధపడుతూ బస్సు ఎక్కి వచ్చేసాం ఇంటికి. మా మిస్సెస్ ఏడుస్తూ ఉందండి. నేను సరే అమ్మా, మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, అన్యజనుల్లోంచి మమ్మల్ని ఏర్పరచుకుని దేవుడు 2004 సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు మంచి ఆరోగ్యం, శక్తి, బలం ఇచ్చి మమ్మల్ని ఇంత ఆరోగ్యంగా ఉండించి అద్భుత కార్యాలు చేశాడని మా దృష్టిలోను. ఎగసలు ఏమన్నారు, వయసు మీరిపోయిందని 40 సంవత్సరాలు ఇంట్లోకి వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో ఇలా లైవ్ 4 గంటలకి ఆన్ చేస్తే పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తున్నారండి. అబ్రహాముని సారాన్ని ఆశీర్వదిస్తున్నట్టు మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నేను మళ్ళీ బలం పొందుకుని అమ్మా అదిగో అబ్రహాముని సారాన్ని వాగ్దానం వచ్చింది, మనల్ని విడిచిపెట్టలేదు దేవుడు, మనల్ని ఆశీర్వదింపబడుతున్నాను. కానీ దేవుని కృపను బట్టి 2023 సంవత్సరం సెప్టెంబర్లో కొడుకుని పడ్డది. హల్లెలూయా. ఆయన వాగ్దానం నాకు ఇచ్చి, నా భార్యకి ఇచ్చి 25 సంవత్సరాల తర్వాత పెళ్ళైన కుమార్తెని మాకు ఇచ్చిన. హల్లెలూయా. గొప్ప బహుమానము మరి 24లో ఇచ్చి 25 సంవత్సరాలకు అడుగు పెట్టేలాగున మమ్మల్ని సంతోషంగా ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థనలో నేను ఎంతో బలపడాను, ఎంతో బాధపడేదాన్ని. నేను ఏంటి జీవితం ఇంతేనా అని ఎంతో బాధపడేదాన్ని. శుక్రవారం ప్రార్థనలు ఎంతో బలపరిచేవారు, నన్ను ఎంతగానో నాతో మాట్లాడేవారు. భయపడకు, దేవుడు మీకు ఇస్తారు, విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు, ఇచ్చి దేవుడు కానీ అన్ని. అమ్మగారు ఎంతగానో ప్రార్థనలో మాతో వాక్యంతో మాట్లాడేవారు. అయ్యగారు పొద్దున్న సాయంత్రం ప్రార్థనలో నేను పాల్గొనేదాన్ని, అన్నింటిలో పాల్గొని దేవుడు నాకు 25 సంవత్సరాలకి పుట్టదని డాక్టర్లు చెప్పిన తర్వాత నాకు ఆశ లేదు, నమ్మకం దేవుడి మీద. కానీ డాక్టర్లు చెప్పారు కదా, ఒక పక్క బాధ. కానీ దేవుడు నాకు 24 సంవత్సరానికి గర్భం తెరిచారు. దేవుడికి వందనాలు. దేవుడు మాకు ఎంతో, అసలు నేను ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు బీపీ పెరిగిపోయింది, చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది. ఆమె ప్రార్థనలో పాల్గొనేదాన్ని. పొద్దున్న సాయంత్రం 4 గంటలు వేసి, దేవా నువ్వు ఉన్నావు తండ్రి, ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాను, బీపీ పెరగొద్దు, మంచిగా డెలివరీ అవ్వాలి,
నార్మల్ డెలివరీ అవ్వాలని దేవుడు కుటుంబం పెట్టి ఆపరేషన్లో గట్రా నాకు అన్నిట్లో సహాయం చేసి నాకంటే చిన్నోళ్ళు ఎంతో హాస్పిటల్ ఇబ్బంది పడారు, కానీ నేను ఇబ్బంది పడకుండా దేవుడు నాకు అన్ని విషయంలో సహాయం చేశాడు. దేవుడికి వందనాలు. అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థనలో మేము ఎంతగానో బలపడాము. మా కుటుంబం ఎంతో ఆశ్రయించబడింది. అన్ని జనుల్లో మా బంధువుల ముందు అందరి ముందు నన్ను సాక్ష్యం నిలబెట్టుకుని ఈ పొద్దున్న సాయంత్రం ప్రార్థనలో మమ్మల్ని ఎంతగానో నిలబెట్టుకుని మమ్మల్ని దీవించినందుకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.